వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం కన్యాకుమారి మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. కన్యాకుమారి అండ్ ఆర్గానిక్ ప్రేమ కదా, మెయిన్ ఐడియా ఆర్గానిక్ ప్రేమ కదా. ఆర్గానిక్ అని ఎందుకు యాడ్ చేయాలనుకున్నా అంటే ఇప్పుడు వచ్చే ఫిల్మ్స్లో కానీ వాటిల్లో వైలెన్స్ చూస్తాము, అన్వాంటెడ్ అన్రియలిస్టిక్ థింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. బట్ ఈ ఫిల్మ్ నేను అలా చేయాలనుకున్నాను. ఇట్స్ రియలిస్టిక్, వెరీ వినడానికి చూడడానికి అందంగా హ్యాపీగా ఉండే ఫిల్మ్ తీయాలనుకున్నా. ఆర్గానిక్ ఈజ్ ద రైట్ వర్డ్. ఆర్గానిక్ లవ్ స్టోరీ ఇస్ ద రైట్ వర్డ్. ఇట్స్ ఫ్రమ్ వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్. ఈ లవ్ స్టోరీ అనేది ఇట్ విల్ బి యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ఉంటుంది. మన పల్లెటూర్లు ఒక అరిటాకులో భోజనం చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ సినిమా. సో అందుకు నేను ఆర్గానిక్ చూసాను. ఫస్ట్ మూవీ ఆనంద్ దేవరకొండ గారు, పుష్పక విమానం. నెక్స్ట్ మూవీ ఇది. నేనైతే మలేషియా వెళ్తాను, మీరు ఎక్కడికి వెళ్తారు? అంటే మా ఊర్లో నేను లండన్ ఎందుకు పెట్టానంటే, నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో అరే లండన్కి వెళ్దాంరా అని అంటుంటారు. అంటే బ్రిటిషర్స్ అప్పట్లో రూల్ చేసినప్పుడు మేబీ వాళ్ళు మాక్ చేయడానికి దానికి అలా వచ్చి ఉంటుంది ఆ పేరు. ఎక్కువ లండన్ అంటే ఎక్కువ కొంతమంది యూరోప్ వెళ్తారు, స్విట్జర్లాండ్, మలేషియా. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే చాలా న్యాచురల్ గా ఒక పల్లెటూరి అమ్మాయి మాట్లాడుతున్నట్టుంది. అంటే బయట ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అంతే మాట్లాడే తీరిక. బయట అలా ఉండదు, బయట అలా ఉండదు. సినిమాలో ఓన్లీ ఆన్ స్క్రీన్. నాకు ఆఫ్ స్క్రీన్ కూడా అట్లా అనిపిస్తుంది కొంచెం. అవునా? థ్యాంక్ యూ, దట్స్ ఎ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్. ఏదైనా మూవీ చూస్ చేసుకోవడానికి కానీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ అంటే పుష్పక విమానం కానీ కన్యాకుమారి కానీ పర్టికులర్గా కీ పాయింట్ అంటే ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు స్టోరీ వైజ్ కానీ? ఫస్ట్ అంటే స్టోరీ హ్యాస్ టు బి కనెక్టింగ్గా ఉండాలి, చాలా కనెక్ట్ అవ్వాలి నేను స్టోరీకి. ప్లస్ రోల్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండాలని చూస్తాను అనమాట. అలాంటివి చాలా రేర్గా దొరుకుతాయి. ఇప్పుడు ఈ డ్యూరేషన్లో నాకు వచ్చిన స్టోరీస్లో నేను అలాంటివి చాలా రేర్గా వచ్చాయన్నమాట. సో పుష్ప విమానం కూడా నేను స్టోరీకి చాలా కనెక్ట్ అయ్యాను, ఆ క్యారెక్టర్ కూడా నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇందులో కూడా సేమ్ ద రోల్ మీరు ఆల్రెడీ టీజర్లో చూసారు, చాలా పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ రోల్ అనమాట. ఈవెన్ స్టోరీ ఈజ్ వెరీ క్లోజ్ టు హార్ట్ టచింగ్ స్టోరీ అనమాట. సో దట్స్ వాట్ ఐ సీ ఇన్ దిస్ స్క్రిప్ట్. మీరు అమ్మాయిని ప్రేమిస్తారు, అమ్మాయి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు. నేనైతే అమ్మాయి ప్రేమిస్తానండి. సినిమాలో తను నాతో కొంచెం ఆడుకుంటుంది, తను ఇది చేస్తుంది, అందరితో ఆడుకుంటుంది. కానీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదా? మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదా? అట్లీస్ట్ స్టార్టింగ్ లో తెలియదు. అంటే డెబ్యూగా చేసేటప్పుడు కానీ కొన్నిసార్లు ఎంత సీనియర్ డైరెక్టర్ అయినా బయట నుంచి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా సజెషన్స్ తీసుకుంటారు. ఎవరైనా ఫ్రెండ్స్లో యాక్టర్స్ ఎవరైనా ఉన్నా సార్, ఫస్ట్ మూవీ డెబ్యూగా చేసే వాళ్ళకి కొన్ని సజెషన్స్ తీసుకుంటారు. అలాగే మీరు మీ ఫ్యామిలీ నుంచి అయినా ఎవరికైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, నాకు కావాల్సిన ఇన్పుట్ అంతా మా డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చింది. ప్లస్ అక్కడ ఏ ఊర్లో అయితే షూట్ చేసాము, పల్లెటూరులోనే, శ్రీకాకుళం పల్లెటూరులోనే చేసాం అంతా. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంటెడ్ అక్కడి నుంచే డైరెక్టర్ సజెషన్స్ తీసుకుంటాం. తన స్టైల్లో చేసుకుంటాం. మనం చెప్పింది తీసుకొని తను ఆలోచించుకొని వాట్ హీ ఫీల్స్ అది చేస్తాడు. అలా అని కాదు, క్యారెక్టర్స్ వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ స్టైల్. తన స్టైల్ వేరు, తను తీసుకొని తనకి ఎలా చేయాలని చేస్తాడు. తను కూడా అంతే. వాళ్ళు చెప్పింది తీసుకుంటుంది, తన స్టైల్లోనే చేస్తాడు. అన్ని మనము నేను డిక్టేట్ చేయను, అంటే ఇలా నిల్చోవాలి ఇలా అవి నేను డిక్టేట్ చేయను. వాళ్ళకి ఇస్తాము, వాళ్ళ స్టైల్లో చేస్తాం. స్టోరీ మాత్రం మీ స్టైల్ అని చెప్పాలి. స్టోరీ నాది కనుక క్యారెక్టర్స్ ని తీసుకొని ఆ క్యారెక్టర్స్ నాకు తగ్గట్టుగా వచ్చినంత వరకు వాళ్ళని ట్రైన్ చేసి మైండ్ లో పెట్టిన వరకు ఇది నేను అక్కడి నుంచి వాళ్ళే తీసుకెళ్లాలని ఫీల్ అవుతుంది. ఓకే, మీ లైఫ్ లో అమ్మాయి ఎవరు? ఎలాగా? స్టోరీ మీదే కదా, మీ లైఫ్ లో అమ్మాయి ఎవరు? లేదు, అలా లేదు. కన్యాకుమారి లాంటి అమ్మాయిలు అలాగే అంటే వేరే లాంటి అమ్మాయి వచ్చిందా? కన్యాకుమారి ఫ్రెండ్ అలాగే అంటే ఇటు యూరోప్ మరి కన్యాకుమారి అనే క్యారెక్టర్ ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కానీ ఆ అమ్మాయి కానీ చాలా రేర్ ఉంటారు అలాంటి అమ్మాయిలు. నేను అది
ఎక్కడో చిన్నప్పుడు లేకపోతే ఎక్కడో నేను చూసాను ఆ కైండ్ ఆఫ్ ఊర్లో చూసా. వాళ్ళు భలే ఉంటారు అనమాట. మాట్లాడితే మనకి స్లాబ్ తగిలినట్టు ఉంటుంది. ఓకే. సరదా కూడా అలా మాట్లాడుతుంటారు. సో అమ్మాయి అలా ఉంటే మనకి చాలా అందంగా ఆనందంగా అనిపిస్తుంది. ఏంటంటే డల్గా ఉండి అయిపోయి కష్టాలకి కుంగిపోయి ఇలా ఉండే కాకుండా ఒక లైవ్లీగా వైబ్రెంట్గా ఉండే అమ్మాయి మనకు చాలా దీనిగా అనిపిస్తుంది. అంటే స్లాంగ్ కూడా భాష కూడా సరిగ్గా ఇంకా బెటర్ కదా. యా అంటే కొంచెం దీంట్లో మరి అంటే ఇది ఊరు, ఆ అమ్మాయి ఊరులో పెరిగిన అమ్మాయి కదా, అలాగే ఉంటారు. అంటే కొంచెం నార్మల్ వేలో కూడా చూపిస్తారు కొంతమంది. అది చూపిస్తారు. నేను రియల్ లైఫ్ లో ఇప్పుడు వీళ్ళకే నువ్వు పరిచయం అయిన అమ్మాయిలు ఎలా మాట్లాడుతున్నారు సో కన్యాకుమారి కన్నా ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఊర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్. నేను అప్పుడు అనుకున్నాను ఓకే దిస్ ఇస్ ఇప్పుడు ఇలా అన్నా అనుకో, ఇలా కూర్చున్నావు అనుకో, అలా అమ్మాయిలు వస్తారు, ఏం పేరు నీ పేరు అంటారు. నాకు అలా ఎవరు వేయడానికి సంబంధం లేదు. అసలు వాళ్ళు ఎన్ని జోకులు వేస్తారంటే అసలు వాళ్ళు పరిచయం లేకపోయినా చాలా న్యూయాన్సెస్ ఇవన్నీ మేము షూట్ లో జరుగుతున్నప్పుడు ఎవరో అలా వెళ్ళిపోతారు ఉంటారు, అరే భలే ఉంది అది అని చెప్పి అలా తీసుకునే వాళ్ళు అనమాట. చాలా లైవ్లీ పీపుల్ శ్రీకాకుళంలో ఎక్కువగా అలా ఉంటారు. చాలా జోకులు అమ్మాయిలు పటాకా అక్కడ అలా. సో అది తీసుకున్నాం అనమాట. పుష్పక్ విమానం చూసేది పోస్టర్లు కానీ ఏదైనా అండ్ కన్యాకుమారి రెండు కొంచెం ఒకలానే అనిపిస్తుంది. పోస్టర్సా? కొంచెం ఇమేజ్లు కానీ ఆ పుష్పక విమానం పోస్టర్స్ కొంచెం ఎక్కడో సింక్ అవుతుందంటే అనిపిస్తుంది. లేదు పోస్టర్స్ మీరు అది సరే చూడలేదేమో. లేదు అనిపిస్తుంది. అంటే ఇతర హీరోయిన్లు పెట్టేది అది కూడా ఒక బటర్ఫ్లై లానే ఉండదు ఒక ఇమేజ్ ఒకటి. లేదు లేదు అదే గ్రూప్ అందరు ఉంటారు. బటర్ఫ్లై ఇలా కదా, అది అందరు ఉంటారు. ఆనంద్ హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి మేబీ ఫర్ హిమ్ అలా బటర్ఫ్లై లా కనిపించింది. అది క్రైమ్ కామెడీ. దట్ వాస్ క్రైమ్ కామెడీ. ఇది లవ్ స్టోరీ. అంటే మీరు రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా మీరే మూవీ. అంటే ఎలాగా అంటే డైరెక్టర్గా చేసేది ఒకలా ఉంటుంది ఒక వర్క్, కానీ ప్రొడ్యూసర్గా చేయడం అంటే మళ్ళీ పెట్టిన మనీ వస్తాయా రావా, మళ్ళీ ఫస్ట్ టైం మీరు మళ్ళీ పుష్పక విమానం తర్వాత ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడున్న సినారియో అందరూ ఓటీటీకి బాగా ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. థియేటర్కి ఆడియన్స్ని మనం తెప్పించాలంటే ఎంగేజ్ కంటెంట్ టేజరు ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేదు ఫస్ట్ ఇప్పుడున్న ప్రెజెంట్. మీరంటే అంత కాన్ఫిడెన్స్తో మీరు ప్రొడ్యూస్ చేయాలని ఏంటి రీజన్? కాన్ఫిడెన్స్తో చేయలేదు. ఇది కాన్ఫిడెన్స్తో చేయలేదు. మనసుకు నచ్చిన కథ, మనసుకు నచ్చిన వర్క్ చేయాలి. మనసు శుద్ధితోటి ఒక డిటర్మినేషన్ డెడికేషన్తో చేయాలి. అది కంటెంట్ చూసి జనాలు వస్తారు, వాళ్ళకి నచ్చితే వస్తారు అన్నది ఇది తప్ప మనం ఏంటంటే మన ప్రయత్నం వరకు మనం నమ్మింది చేయాలనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే లెక్కలు వేసుకొని చేసామంటే లెక్కలు తారుమారు అయిపోతాయి. ఇప్పుడు కదా, ఇప్పుడు 400-300 crores పెట్టి లెక్కలు వేసుకొని ఇంత ఆర్టిస్ట్ ఉన్నారు మనకి ఇంత 500 crores వస్తుందని లెక్క వేసుకొని ఏదో చేసాం అనుకోండి, అవి తారుమారు అయిపోయినవి ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. సో మనకి తెలియదు. అది మన చేతిలో ఉన్నది ఏంటంటే మనకి నచ్చినది మంచిగా అనిపించింది మనం ఫుల్ డెడికేషన్తో పెట్టి చేసామా లేదా అనేది. రెస్ట్ ఈజ్ లైక్ ఇట్స్ గాడ్స్ విల్ అనే చేశాను. టఫ్ సిచ్యుయేషన్స్, ఇప్పుడు టఫ్ సిచ్యుయేషన్స్ కంపల్సరీగా చెప్తున్నా. అది సినిమా ఇండస్ట్రీ వైజ్ కానీ చాలా టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నాము. ఆ టఫ్ సిచ్యువేషన్స్లో కూడా రియల్ కంటెంట్, ఆ దమ్ముండే కంటెంట్ ఇస్తే ఆడియన్స్కి కొత్తదనాన్ని ఇస్తే ఆడియన్స్ చూస్తారని ఒక నమ్మకం. ఓకే. మధుశాలిని గారు ప్రెజెన్స్ ఆవిడ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? లేదు. మూవీలో ఆవిడ చేసిన హెల్ప్ కానీ సినిమాకి బయటే పెద్ద క్యారెక్టర్ సినిమాలో కన్నా. ఓకే. మూవీలో బెనారస్, కంచిపట్టు, పాడ చెప్తూ ఉంటే మాకు 2 సెకండ్లు పెట్టుకున్నారు. నేను ఇంకా 3 గుర్తుపెట్టుకున్నాను. మీరు చెప్పిన లిస్ట్ ఎంత ఉంది, అది ఎన్నిసార్లు చూసినా సరే. ఇంకొక డైలాగ్ కూడా అది చాలా మంది ఎక్కువ ఇష్టపడతారు. అంటే టీజర్లో రిలీజ్ చేశాం కనుక అది ఉంటుంది. నేను వంకాయ పుచ్చిపోయిన వంకాయ ఏంటి అని అది అదొక డైలాగ్ కూడా బాగా ఇష్టపడతారు ఆడియన్స్. పుచ్చిపోయిన వంకాయ ఎలా ఇచ్చేస్తారు? పుచ్చిపోయిన వంకాయ ఎలా ఇచ్చేస్తారు అంటారు. పుచ్చిపోయింది ఎలా ఇస్తారు? మంచిగా ఉందా? అంటే ఐడియా ఏంటంటే వంకాయలు మిగిలిపోయిన లాస్ట్ లో ఉన్న తక్కువ డబ్బులకి ఇచ్చేస్తా ఉంటారు. ఓకే. కుప్పుగా అది ఐడియా అన్నమాట. ఈ అమ్మాయి ఇంకొక డైలాగ్ ఉంటుంది, ఆ తప్ప అది సినిమాలో లేదు, తనకు చాలా ఇష్టమైన డైలాగ్. అది చెప్పారు ఆ స్లాంగ్ లో. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన టీజర్ లో కన్యాకుమారికి పెళ్లి సంబంధాలు వస్తుంటాయి అనమాట. అయితే తను సేల్స్ గర్ల్,
కానీ షాపింగ్ మాల్లో ఒక ఆయన అడుగుతాడు, మేనేజర్ అడుగుతాడు, కన్యాకుమారి సంబంధాలు వస్తున్నాయి ఏంటి అని అడిగితే చిల్సే కన్యాకుమారి ఎలాంటి సంబంధాలు వస్తున్నాయి? మనం మిగిలిపోయిన సీర్లన్నీ కుప్పేసి డిస్కౌంట్లు అమ్మేస్తాం చూడండి, అన్నీ అలాంటి సంబంధాలే. కొంచెం ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవుతున్నట్టుంది. కానీ ఆ ఫ్లేవర్ స్క్రీన్ మీద చూసినంతసేపు ఒక డిఫరెంట్గా ఉంది. మూవీలో పర్టికులర్గా బాగా కష్టం అనిపించిన సీన్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే కష్టం ఏది అనిపించలేదు, కష్టం అనిపించలేదు. ఎందుకంటే వర్క్ షాప్ చేశాను అనమాట. టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. వన్స్ ఐ గాట్ ఇన్ టు హర్ హెడ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎ స్మూత్ రైడ్ అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ జస్ట్ ఫ్లోడ్. ఏది కష్టం అనిపించలేదు. థియేటర్లో ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతారు హీరో హీరోయిన్ మధ్య. అదేదా చిన్న కాన్వర్జేషన్ హీరో హీరోయిన్ మధ్య చిన్న సీన్, ఏదైనా కాన్వర్జేషన్ కానీ గొల్లిగా చెయ్యదు ఏదో ఒకటి. అంటే మీకు వీళ్ళ క్యారెక్టర్స్ బయటకు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ చాలా మంచి యాక్టర్స్ అని నాకు తెలుసు కనుక నేనేం చేశాను అంటే సింగిల్ షాట్ పెట్టేవాడు. ఓకే, బీచ్ సీన్ ఎంత సింగిల్ షాట్, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా తిట్టుకుంటా కొట్టుకుంటా వస్తే సింగిల్ షాట్. అలాగా అంటే ఇద్దరు కొట్టుకున్నారా? హీరోయిన్ కొట్టేసింది? ఇద్దరిది ఉంటుంది. అలాంటివి వెరీ ఎంగేజింగ్ కన్వర్జేషన్స్ పర్ఫార్మెన్సెస్ విపరీతంగా బయటకు వచ్చి పర్ఫార్మ్ చేసిన సీన్స్ మీకు ఇప్పుడు చెప్తే కరెక్ట్ కాదు, బట్ దెర్ ఇస్ ఎ స్ట్రెచ్. అది ఒక చిన్న ర్యాప్ మూవీ నేమ్స్ ని ఇంగ్లీష్ లో చెప్తాను, అది తెలుగులో ఏ హీరో ఆ మూవీస్. ది వన్ వితౌట్. నేను మహేష్ బాబు గారా? ఓకే, మహేష్ బాబు గారా అండ్ ప్రభాస్ గారి కూడా ఒకటి ఉంది, ఏక్ నిరంజన్. ది గ్రేట్ వారియర్. లిటరల్ గా ఉంటుంది. హీరో అని చెప్పారు, హీరో హింట్ ఇవ్వచ్చా? రామ్ చరణ్. మగధీర. ఓకే, చెప్పగల కరెక్ట్ గా ట్రై చేయండి. హౌస్ ఫ్లై. దీనికి మాత్రం బాగా చెప్తారు. దట్స్ హౌ ఇట్స్ బిగన్, అబౌట్ హౌ ఏ లవ్ స్టోరీ స్టార్ట్స్. అలా మొదలైంది నాని. ఇప్పుడు హీరోయిన్ గారు చెప్పాలి. ఫర్ ఏ గోల్డ్ నేమ్ లైలా. ఫర్ ఏ గోల్డ్ నేమ్ లైలా. ఫర్ ఏ గర్ల్ నేమ్ లైలా. మీరు ఆగండి, అట్లీస్ట్ ఒకటే ఛాన్స్. వన్ గర్ల్ ఒక లైలా ఒక లైలా కోసం. నాగ చైతన్య గారు. డైరెక్టర్స్ ది వాళ్ళ నరేషన్ చెప్తాను, డైరెక్టర్ ఎవరు వాళ్ళ గురించి. వాళ్ళ డైరెక్టర్ పేరు. లేయర్డ్ స్టోరీ టెల్లింగ్, గ్రే షేడెడ్ క్యారెక్టర్స్, ఎమోషనల్ డెప్త్, రస్టిక్ రా బ్యాక్డ్రాప్స్. లేయర్డ్ స్టోరీ టెల్లింగ్, గ్రే షేడెడ్ క్యారెక్టర్స్, ఎమోషనల్ డెప్త్, రస్టిక్ లా బ్యాక్డ్రాప్స్. సుకుమార్ గారు. ఓకే, ఫాస్ట్ పేస్డ్ నరేషన్. పూరి జగన్నాథ్ గారు. అక్కడ కొంచెం గ్యాప్. ఫాస్ట్ ఓకే, రియలిస్టిక్ హార్ట్ వార్మింగ్ లవ్ స్టోరీ. శేఖర్ కమల గారు. కొంచెం మార్చేస్తాను. ఏ బాయ్ ఫ్రమ్ ది ABCDFG మూవీ ట్యాగ్ నేమ్. బాలు. ఓ, మీరు డైరెక్టర్స్ గురించి అడగట్లేదా? నేను వాళ్ళ కోసం అడిగాను, మీరు అట్లీస్ట్ గ్యాప్ ఇవ్వట్లేదు. మీది క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళ ఇద్దరిని అడగండి అన్నారు, ఇప్పుడు ఆన్సర్ అన్ని ఆయన చెప్పిస్తున్నారు. సార్ మిమ్మల్ని లిక్కర్ శంకర్ ఆర్ శంకర్ హూ సెల్స్ లిక్కర్ శంకర్. తెలుసు తెలుసు, మీరు చెప్పండి, ఆయనకి తెలుసు, మీరు చెప్పాలి. గుడుంబ శంకర్. పేపర్ అందించండి. వెల్కమ్. సుస్వాగతం. ఓకే, నో బడీ కెన్ మ్యాచ్ యూ. సరిలేని ఓకే, డేట్ నైట్ ఆర్ వీకెండ్. డేట్ నైట్ ఆర్ వీకెండ్. వీకెండ్. లాస్ట్ మూవీ యూ హ్యావ్ వాచ్ ఇట్. కింగ్డమ్. బై విజయ్ దేవరకొండ. కింగ్డమ్ ఫస్ట్ డే మార్నింగ్. ఓకే, లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్. లైవ్ వాయిస్. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్. మీరు అన్ని నన్ను డేట్స్ అడుగుతున్నారు. కన్యాకుమారి నా మాత్రం అడగకపోతే ఎలాగా? బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్. బీచ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆర్ నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్. సాంగ్ యు ఆర్ అడిక్టెడ్ టు.
రైట్ నో మా లవ్ సాంగ్కి నేను అడిగి పడతారా? రాదు. బాత్రూమ్ సింగర్ బాత్రూమ్ సింగర్ కూడా కాదు. ప్రభాస్ గారు ఆయన గురించి అనుకోండి. హీరోస్ గురించి చెప్పే అంత సీన్ మనకు లేదు, బట్ ప్రభాస్ గారు అంటే అబ్సల్యూట్లీ చాలా చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు. అంటే వన్ వర్డ్ అబౌట్ దెమ్, లవ్ దిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆర్ఆర్ఆర్. ఓకే. విజయ్ దేవరకొండ గారు. సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్. సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇప్పుడున్న యంగ్ హీరోస్లో బాగా హార్డ్ వర్క్ చేసి ముందుకు వస్తున్నా, ఫెయిల్ అవుతున్నా సరే ఇంకా ముందుకు హీరోస్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఆల్రెడీ తెలిసిన స్టార్ హీరోస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏది ఫెయిల్యూర్ ఉండదు, హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఫెయిల్యూర్ అంటూ ఉండదు. ఇప్పుడు మనకి ఎవరైనా తెలియని హీరో ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తూ ఫెయిల్యూర్ అయ్యి నోటెడ్ అవ్వడానికి ట్రై చేస్తారేమో కానీ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. ఇప్పుడు మనం ఏదో ఒక సినిమా చూస్తాము, వి చేస్తే ఓకే స్టోరీ బాగాలేదు అనుకుంటాం, బట్ వీ ఆల్వేస్ లవ్ దెమ్. అలా ఎవరు లేరు అన్నమాట. ఓకే. అంటే కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ పడినప్పుడు ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఫ్యాన్స్ నుంచి కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ స్టోరీ ఒక మైల్ స్టోన్లో అనుకోవద్దు కెరీర్. మీ కెరీర్లో కన్యాకుమారి అలా అనుకోవద్దు అనుకుంటున్నారు? షూర్. ఆడియన్స్ గ్యారంటీ. ఆడియన్స్ కి నాకు తెలియదు కానీ నాకు తను అంటే నేను చూసా కదా తను ప్రాణం పెట్టేసింది ఈ సినిమాకి. అంటే నిజంగా చెప్పాలంటే నేను ఎంత కష్టపడ్డానో నా తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి సినిమాకి కష్టపడ్డారు అని అంటే గిట్స్ అండ్ షీ జస్ట్ గేవ్ ఎవ్రీథింగ్ టు ఇట్ అనమాట. మిగతా ఏ ఫిల్మ్స్ ఒప్పుకోలేదు, చాలా మంచి స్టోరీస్ వచ్చినాయి ఒప్పుకోలేదు, క్యారెక్టర్లోనే ఉండాలని ఉంది. ఇట్ బికెమ్ ఎ లెందీ ప్రాసెస్. ఇప్పుడు బయటకు వస్తుంది, ఇన్ని రోజులు వెయిట్ చేసింది, ఏ రోజు అంటే ఆ రోజు. ప్లస్ ఆ క్యారెక్టర్లోకి మీరు చూస్తే అంటే నేను ఒకటి చెప్పగలుగుతాను యాక్టర్గా, తన బాడీ మాట ఫేసే కాదు, బ్రీతింగ్, బాడీ, ఎవ్రీథింగ్ యాక్టెడ్ అనమాట. అంటే ఆ క్యారెక్టర్లోకి అలా మీ ఇప్పుడు టీజర్ ట్రైలర్లో చూసేది అది దట్స్ లైక్ టీజర్ అంతే. యూ డెంట్ సీ వాట్ కన్యాకుమారి ఈస్. సినిమాలో మీరు సినిమా నుంచి బయటికి రాగానే గిట్స్ అయినాయి అంతే. యూ సీ వాట్ ఈస్ షీస్. నిజంగా ఇట్స్ అ గ్రేట్ టు వర్క్ యాజ్ అన్ యాక్టర్ బికాజ్ షార్ట్ ముందు అంటే యాక్షన్ వరకు కన్యాకుమారి, సారీ గిట్స్ అని యాక్షన్ అంటే కన్యాకుమారి అంతే. నీకు కనిపించదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ టాలీవుడ్ లో ఐ థింక్ షీ విల్ బి దేర్, వన్ ఆఫ్ దెమ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మంచి సినిమా, సరదాగా థియేటర్లో ఎంజాయ్ చేయాలన్నా, మన ఊర్లు పంట పొలాలు మంచి ట్రెడిషనల్ మన ఫోక్ మ్యూజిక్ వీటితో ఉండాలన్నా, మనసుకు హత్తుకునే సన్నివేశాలు చూసి మనకి ఒక గుండె మంచి సినిమా చూసాంరా అని అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం కన్యాకుమారికి మీరు రావాలని కోరుకుంటున్నాను. ఓకే. కన్యాకుమారి, లండన్ కాకుండా ఇంకేమైనా మూవీ గురించి చెప్తే ఆడియన్స్కి? మూవీ గురించి అంటే మన యాక్చువల్లీ అంటే ఆయన అన్ని చెప్పేశారు, నాకు చెప్పడానికి ఏం మిగిల్చలేదు. కానీ మేము ఇది తీసింది వాళ్ళ కోసమే. నేను ఆయన చెప్పినట్టు క్యారెక్టర్లో ఉండిపోయింది అన్నది కూడా నేను ఫీల్ అవుతుంది, వాళ్ళు ఫీల్ అవ్వాలని, ఆడియన్స్ ఫీల్ అవ్వాలని నా ప్రతి సెకండ్ నా ఇంటెన్షన్ వాజ్ దాట్. ఐ హోప్ మీరందరూ థియేటర్కి వచ్చి చూసి ఫీల్ అవుతే నేను చాలా సంతోషపడతాను. ఐడ్ లైక్ టు క్లోజ్ ఇట్ విత్ ఆర్గానిక్ అని మీరు అడిగారు కదా, నా అభిప్రాయం ఏంటో చెప్తాను. అదేంటంటే ఇప్పుడు ఒక రైతు విత్తనం వేసి ఒక మొక్క ముడిచి దాన్ని ఎలా పంట వరకు తీసుకెళ్తాడు, అంత ఆర్గానిక్ గా మనం అంటే ద హోల్ వరల్డ్ ఇస్ అలాగే న్యాచురల్ గా వస్తుంది కదండి. లైక్ ఏదైనా వచ్చు, జీవులు అవచ్చు ఏదో మాట, అంతే న్యాచురల్ గా ఈ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అలా తీసుకెళ్ళిపోతుంది అనమాట. So that is why for me it is an organic. Okay, thank you so much. Movie మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.